ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ. మనకి కొన్ని సాంప్రదాయబద్ధంగా అలవాటైపోయాయి అన్నమాట. ఏంటంటే క్రిస్మస్ అంటే మంచి బట్టలు కొనుక్కొని సంతోషంగా మాంసం కూర వండుకొని హ్యాపీగా ఉండటం. గుడ్ ఫ్రైడే అనేసరికి మరి అప్పటి వరకు బయట నవ్వుతూనే ఉంటారు, కానీ గుడిలోకి వచ్చేసరికి మాత్రం ఇంతకుముందు నుంచి ఏడుతున్నట్టుగా ఏడుపు మొక్క పెట్టుకొని వస్తూ ఉంటారన్నమాట. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ ఆలోచించేసరికి ఉండాలన్నమాట అనే మైండ్లో ఫిక్స్ అయిపోవడం వల్ల విచారకరంగా కనబడుతూ ఉంటాయి. ఆయన మరణం మనకి జీవాన్ని తెచ్చింది. హల్లెలూయా. ఆయన మరణం మనం బాధ నుంచి తప్పించి సంతోషాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనందరం కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ప్రియులారా, ప్రపంచమంతా కూడా ఈరోజు ఈస్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఈస్టర్ జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై మరణించిన తరువాత సమాధిలో ఉంచబడి 3వ దినాన తిరిగి లేచి ఉన్నాడు. అంటే దీన్ని పరిభాషలో మనం ఏమని పిలుస్తామంటే పునరుత్థానం అని పిలుస్తూ ఉంటాం. ఈ పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే చనిపోయి తిరిగి లేచుట, చనిపోయి తిరిగి లేచుట. పాత నిబంధన గ్రంథంలోనేమి క్రొత్త నిబంధన గ్రంథంలోనేమి చనిపోయి తిరిగి లేపబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా. లాజరు ఉన్నారు. ఇంకెవరున్నారు? షూనేమీరాయిల కుమారుడిని కూడా ఎలీషా ప్రవక్త గారు బ్రతికించారు. ఇంకా చాలామంది, యాయేరు కుమార్తె, ఇలా చనిపోయి లేపబడిన వారు ఉన్నారు. కానీ ఈ చనిపోయి లేచిన వారికి యేసుక్రీస్తు ప్రభుల వారికి తేడా ఏంటి అని అంటే, వారు లేచారు, కొంతకాలం జీవించారు, మరలా సమాధి చేయబడ్డారు, మరణించారు. వారి యొక్క శరీరము మట్టిలో కలిసిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి చేయబడి తిరిగి సశరీరుడుగా, సజీవుడిగా తిరిగి లేచి ఆయన మరలా చనిపోలేదండి. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి దినం. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఏంటంటే, ఇంత కష్టపడ్డాను కానీ ఇది గనక జరగకపోయి ఉంటే నేను చేసిన పని అంతా వృధా అయిపోను అనే మాట కొన్ని సందర్భాలు మన జీవితంలో వాడుతూ ఉంటాం కదండి. నిజంగా ఇది జరిగింది, కానీ లేకపోతే నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందని చెప్పేసి అంటూ ఉంటారు. అర్థమైందండి? అంటే అంతవరకు చేసిందంతా కూడా వ్యర్థమైపోతుంది ఈ పని లేకపోతే అని చెప్తూ ఉంటాం కదా. అలాంటి పని ఏంటి అని అంటే, యేసుక్రీస్తు పుట్టుకకి పరమార్థం కలిగింది. ఆయన శిలువపై చేసిన త్యాగానికి పరమార్థం కలిగింది. కేవలం ఆయన తిరిగి లేచుట ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఆయన పునరుత్థానం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారండి? ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆయన మరణించింది నీ కోసం, నా కోసం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో అంటారు, 2వ అధ్యాయం 24వ వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం అంటండి. అది సాధ్యం కాదు. దేవుణ్ణి మరణము బంధించి ఉంచడం అనేది సాధ్యపడే పని కాదంటండి. ఆ మరణ వేదనలు తొలగించి ఆయన్ని తండ్రి అయిన ప్రభువు లేపాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని అంతకుముందే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు శిష్యులతోటి, అక్కడ ఉన్నటువంటి సమాజంతో చెప్పారు. ఏమని చెప్పారంటే, నీ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నారు. ఇంకా యోనావలే నేను కూడా లేస్తానని, 3వ దినాన్ని లేస్తానని ముందుగానే చెప్పారు. అయినా వారు గ్రహించలేదు చాలామంది. కొంతమంది అయితే లేస్తానన్నాడు కదా అని ఎదురు చూసిన వారు కొంతమంది ఉన్నారన్నమాట. చూడండి,
యేసు పునరుత్థానం అనేది ఆకస్మికంగా జరిగిందేమీ కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగం. ఆయన పుట్టుక ఈ లోకంలో ఒక ప్రణాళిక, ఆయన యొక్క మరణము ఒక ప్రణాళిక, ఆయన పునరుత్థానం కూడా ఒక ప్రణాళిక అనే సత్యాన్ని మనము గ్రహించాలి ప్రియులరా. హల్లెలూయా. అని అంటున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములో నేను సజీవుడనై ఉన్నా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానము జీవము నేనే అంటున్నాడు. పునరుత్థానము జీవము ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారే. అయితే ఈ లోకంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు కదా, కోట్ల మంది ఉన్నారు కదా, 100 కోట్ల మంది పైన ఉంటారు కదండి మన ఇండియాలోనే. 130 కోట్ల మంది పైగా మన ఇండియాలో ఉన్నారు. ప్రపంచమంతా లెక్కేసుకుంటే 700 కోట్ల మంది పైనే జనాలు ఉంటారు. పుట్టే వాళ్ళు ఉంటారు, చచ్చే వాళ్ళు ఉంటారు, రకరకాల కౌంటింగ్ మనకు వస్తూ ఉంటుంది. ఇందులో అందరూ దేవుణ్ణి నమ్ముతారా? కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, కొంతమంది దేవుణ్ణి నమ్మరు. అందరూ ఒకే దేవుణ్ణి నమ్ముతారా? అందరూ ఒకే దేవుణ్ణి నమ్మరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసంలో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారనమాట. చాలామంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తు ఆయన తిరిగి లేవలేదంట, ఆయన ఇండియా పారిపోయి వచ్చేసి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడంట అంటారు కొంతమంది. కొంతమంది ఆయన మగ్దలేనే మరియను వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడంట, ఇది స్టోరీ దాచిపెట్టారని ఏకంగా సినిమాలు కూడా తీశారు కొంతమంది. మీకు తెలుసో తెలీదో మరి. రకరకాల ప్రోపగండాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఆయన నిజంగా పునరుత్థానుడే లేచాడని అనేకమైన సాక్ష్యాలు మనకి పరిశుద్ధ లేఖనాల్లో కనబడతా ఉన్నాయి. ఇజ్రాయేల్ దేశంలో నివసిస్తున్నటువంటి మనము ఎన్నోసార్లు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూసాం. చూసారా? 2 చోట్ల ఉంటాయండి మీకు. మీరంతా ఒకటే చూసుంటారు చాలామంది, రెండోది చూసుంటారు కానీ ఇది అది కాదేమో అని అనుకుంటారు నాకు తెలిసి. ఎక్కడ చూశారు మీరు? ఆ తోటలో ఉన్న సమాధి చూశారు కదా, గార్డెన్ టోమ్. అది యేసుక్రీస్తు సమాధి చేయబడినటువంటి ప్రాంతంగా ఎక్కువ మంది భావించేటువంటి ప్రాంతం అన్నమాట. మీరు ఇజ్రాయెల్ దేశంలో బైబిలికల్ సంబంధించినటువంటి స్థలాలు సందర్శించేటప్పుడు కొన్ని చోట్ల మీకు 2 ప్లేసులు కనబడుతూ ఉంటాయి. ఎందుకలా కనబడతాయి ఎప్పుడైనా ఆలోచన చేశారా? నజరేత్ వెళ్తే మీకు దూత మరియమ్మ గారికి కనిపించిన స్థలము ఒక చోట నజరేత్ చర్చిలో ఒక చోట ఉంటుంది, ఇంకొంచెం ఒక 1/2 కిలోమీటర్ బయలుదేరి వెళ్తే అక్కడ ఇంకో చర్చ్ ఉంటుంది మీకు. అలా ఎందుకు ఉంటుందంటే RCM వారు ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఇదే అని వాళ్ళు చర్చ్ కట్టారు. గ్రీక్ ఆర్థోడాక్స్ వాళ్ళు ఇదే అని చెప్పి ఆ ప్లేస్కి ఒక చర్చి కట్టడం జరుగుతుంది అనమాట. మనకి షూక్లో ఒకటి కనబడుతుంది, ఇక్కడ ఒకటి కనబడుతుంది అనమాట. మనకి ఈ 2 స్థలాల్లో మనకి యేసుక్రీస్తు యొక్క సమాధి కనబడుతూ ఉంది. ఆ సమాధిలో ఎవరున్నారండి ఇప్పుడు? కొంపతీసి ఉన్నారని చెప్తారేమనుకుంటాను. ఎవరు లేరు. అది ఖాళీ సమాధి. ఎందుకని ఖాళీ సమాధిగా కనబడుతుందంటే మృతుడై అక్కడ పాతి పెట్టబడినటువంటి, అక్కడ ఉంచబడినటువంటి యేసుక్రీస్తు సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఖాళీ సమాధి మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది, ఈ లోక రక్షకుడు పునరుత్థానుడై లేచాడని. హల్లెలూయా. ఖాళీ సమాధి మనకి సాక్ష్యం అంటండి. తెల్లవారుగామున ఈ స్త్రీలు వెళ్ళేసరికి అక్కడ సమాధి ముందర ఉంచబడినటువంటి రాయి దొర్లించబడిందంట. వారితో ఎవరు మాట్లాడారు? దూత మాట్లాడారా? ఏమని మాట్లాడుతున్నారు? మీరు యేసుని వెతుకుతున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేరు, తిరిగి లేచి ఉన్నాడు, ఈ విషయాన్ని మీరు వెళ్ళి శిష్యులకి చెప్పండి అని ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దూత సాక్ష్యం ఇస్తూ ఉంది, ఏమనంటే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మగ్దలేనే మరియమ్మ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సమయం తక్కువ ఉంది కాబట్టి మీకు రెఫరెన్స్లు చూపించట్లేదు. మగ్దలేనే మరియమ్మ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని. ఈ అమ్మాయి గ్రామస్తులిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారంట. అలా నడుచుకుంటూ వెళ్తుంటే 3వ వ్యక్తి జాయిన్ అయ్యారు మధ్యలో. అప్పటికి హాట్ టాపిక్ ఏంటంటే, ఇలా ఒకరిని సిలువేశారు, పాపం కాళ్ళలోను చేతుల్లోనూ మేకులు కొట్టి సిలువేశారు, పాపం ఆయన ఏం పాపం చేయలేదంట, కానీ సిలువేసేశారు, పాపం అన్యాయం కదని మాట్లాడుకుంటా వెళ్తున్నారంట. మనమిద్దరం నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాంటివి మాట్లాడుకోము మనం.
ఆవిడంట ఈ చీర కట్టుకొచ్చింది కదా, అక్కడెక్కడ కొన్నదంట, భలే ఉందే డిజైనే, నగలు వేసుకొని చూసావా ఈ గిల్ట్ నగలే, అయ్యో నువ్వు ఏదో గోల్డ్ అనుకుంటున్నావు కానీ అక్కడ మన ఎరుసలేంలో 500 ఎట్టి కొన్నదంట. ఈ రకమైన మాటలు మనకు వస్తాయి. ఎప్పుడైనా ఇద్దరు విశ్వాసులు కలిస్తే ఎప్పుడూ ప్రార్థన గురించి వాక్యం గురించి మాటలు రావాలి. కానీ మేము ముగ్గురమే ఇక్కడ ఉన్నాం. నేను అలా బయటికి వెళ్తే వీళ్ళిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటారు? అలాగైపోయింది సమాజం ఇప్పుడు. ప్రియులరా, వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసుని గూర్చే మాట్లాడుకుంటూ ఉన్నారంటండి. వాళ్ళతో జాయిన్ అయింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ అమ్మాయి గ్రామస్తులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని. తర్వాత ఆయన పేతురుకి కనిపించాడు, కేఫాకి కనిపించారు. పేతురు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఆయన లేచాడని. 12 మంది శిష్యులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని. 12 మందిలో ఒక అతను ఉన్నాడు అనమాట. ప్రతిదానికి అనుమానమే ఈయనకి అన్నిటికీ అనుమానమే. కొంతమంది మనలో ఉంటారనమాట. కొంతమంది ఫోన్లు చేసి ఇసుకిస్తూ ఉంటారు చిన్నటికి. పాస్టర్ గారండి ఇది ఇలా జరుగుతుందండి, దీనికి ఏంటి సొల్యూషన్ అండి అంటే ఒక రూట్ చెప్పామనుకోండి, మళ్ళీ కాసేపు ఫోన్ పెట్టేసి ఇది ఇలా కాదు కదండి, ఇలాగంట కదండి, రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈయన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాడు, నిజంగా యేసేనా అంటే ఆ చేతి గాయంలో వేలి పెట్టి చూశాడు. వేలు పెట్టి చూసిన తర్వాత నమ్మాడు అనమాట. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మవారి ధన్యులు. హల్లెలూయా. ఇప్పుడు తోమా కంటే మనందరం ధన్యులు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచి ఉన్నాడని 12 మంది శిష్యులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 500 మంది ఉన్న సమూహంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కనిపించారు. 500 మంది కూడా క్రీస్తు పునరుత్థానుడే లేచి ఉన్నాడని నమ్ముతూ ఉన్నారు. యాకోబు యేసుకు సహోదరుడైనటువంటి యాకోబు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని. ఆ కాలంలో చాలామంది ఈ విధంగా సాక్ష్యం ఇచ్చారండి. ఒక ఆయన యేసుని వెంబడించే వాళ్ళని హింసించాలని గవర్నమెంట్ అధికారి దగ్గర నుంచి ఒక లైసెన్స్ తీసుకుని అందరిని హింసిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఒకరోజు దమస్కు వెళ్తుంటే దారిలో గొప్ప వెలుగును చూశాడు. ఆ వెలుగులో అతనికి ఒక స్వరము వినిపించింది. ఎవరైనా? సౌలు గారికి యేసు స్వరము వినబడింది. హల్లెలూయా. సౌలు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే పౌలుగా మారిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా బాప్తిజం ఇచ్చేటప్పుడు పేర్లు పెట్టుకుంటాం అన్నమాట. రకరకాల పేర్లు ఉంటాయి. పౌలు గారనో, లేకపోతే దావీదు గారనో, లేకపోతే ఇంకా ఆ పేర్లు గల వాళ్ళు ఉన్నారండి బాబు, వాళ్ళేం ఫీల్ అవ్వద్దు. ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటాం. అయితే ఇక్కడ సౌలు పౌలుగా కేవలం పేరు మాత్రమే మారలేదండి, అతని జీవితమే మారిపోయింది. హల్లెలూయా. అతని జీవితమే మారిపోయింది. ఎవరిని ఆరాధిస్తున్నటువంటి ప్రజల్ని హింసించడానికి బయలుదేరాడో, యేసుని వెంబడిస్తున్న ప్రజల్ని హింసించడానికి బయలుదేరాడో, ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇందాక పాస్టర్ గారు చెప్పారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా. మొదట నేను హింసకుడును దోషకుడనై అన్నాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన కోసం ప్రాణం పెట్టేంతగా మార్పు వచ్చేసింది. ప్రియులరా, పౌలు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు తిరిగి లేచి నా కోసం ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ పునరుత్థానం మనకి ఏం కలుగజేస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన సిలువ వేస్తున్నప్పుడు చాలా అద్భుతాలు జరిగాయండి. జరిగాయా? చెప్పండి, ఏం అద్భుతాలు జరిగినాయి? భూకంపం వచ్చింది. ఏమొచ్చిందండి? భూకంపం వచ్చింది. తర్వాత దేవాలయపు తెర 2గా చిరిగిపోయింది. అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డు తెర తొలగిపోయింది. అనేక మంది లేపబడ్డారు. వారు తమ ప్రియులైన వారికి కనిపించారంట. వాక్యం చెప్తా ఉంది. ఈ అన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఈ భయంకరమైనటువంటి స్థితిని చూశారు కదా. ఆయన సిలువేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన సిలువేశారు, చనిపోతారు ఆయన. అందరూ అలాగే నుంచున్నారు. చుట్టుపక్కల ఎవరుండి ఉంటారని మీరు అనుకుంటున్నారు? సిలువ ఇక్కడ ఉంది, సిలువకి ఎదురుగుండా ఎవరున్నారని అనుకుంటున్నారు? సైనికులు ఉంటారు. ఆ తర్వాత ప్రజలు
నిలబడి ఉంటారు. ఇప్పుడు ఆ సైనికులు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ అద్భుతాలన్నీ జరిగిన తర్వాత ఒక సైనిక అధికారి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈయన నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈస్టర్లో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. ఆయన నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన నిజముగా దేవుడై ఉన్నాడు. ఆయన నిజముగా మన రక్షకుడై ఉన్నాడు. మన పాపములను, మన శాపములను తొలగించేది ఆయన మాత్రమే. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తులో నీకు నాకు నిత్య జీవం ఉన్నదన్న సత్యాన్ని మనము గ్రహించాలి ప్రియులరా. హల్లెలూయా. అయితే ఈ పునరుత్థానం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంటంటే యోహాను సువార్త 11:25 చూద్దాం. యోహాను సువార్త 11:25. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. హల్లెలూయా. మరొకసారి చదువుదామండి. 25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి లేపబడును, బ్రతుకును. హల్లెలూయా. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 రకాల ప్రజల గురించి చెప్తా ఉన్నారండి. ఒకటి చనిపోయిన వారు, రెండోది బ్రతికున్నవారు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే బ్రతికినోడు ఇంకా చనిపోడంట. బ్రతికినోడు చనిపోడంట. ఒకవేళ చనిపోయిన వాడు తిరిగి లేపబడతాడంట. ఇది ఎలా సాధ్యము? యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవసారి మేఘారూఢుడై వచ్చేటప్పటికి ఎవరైతే చనిపోయి పాతిపెట్టబడతారో వారు తిరిగి లేపబడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవసారి వచ్చేసరికి ఎవరైతే జీవించి ఉంటారో, బ్రతికుంటారో వారికి ఇంకా మరణము ఉండదు. నేను చాలాసార్లు ఈ టాపిక్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో కానీ మనకి 3 పుట్టుకలు ఉండే అవకాశం ఉంది. 3 జన్మలు, 2 మరణాలు ఉండే అవకాశం ఉంది. మొదటి పుట్టుక ఏంటంటే శారీరకమైన జన్మ. మనం మామూలుగా స్త్రీ గర్భంలోంచి మరి జన్మిస్తాం కాబట్టి అది అందరికీ జరిగేటువంటి జన్మ, అది అందరికీ అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఆత్మీయమైన జన్మ. ఆత్మీయమైన జన్మ అంటే ఏంటి? నికోదేము అడుగుతున్నాడు యేసుక్రీస్తుని, నేను మళ్ళీ తిరిగి బ్రతకాలంటే ఏం చేయాలంటే ఆయన అంటున్నాడు, క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యం చూడడు. ఎప్పుడు మనం ఆ విధంగా జన్మించబడతామంటే బాప్తిస్మము తీసుకున్న తర్వాత క్రీస్తు మరణ పునరుత్థానములో మనం పాలిభాగస్థులం అవుతాం. హల్లెలూయా. నీటిలో ముంచి పైకి లేపుతారు కదా, ముంచబట్టం అంటే క్రీస్తులో మరణించడం, తిరిగి లేపబట్టం అంటే ఆయన పునరుత్థానంలో పాలిభాగస్థులం కావటం. హల్లెలూయా. కాబట్టి ఆయన జనన మరణ పునరుత్థానాల్లో మనము పాలిభాగస్థులం అయితే మనం ఏమవుతున్నామంటే ఆత్మీయమైన జన్మను పొందుకుంటాం. మూడవది ఏంటంటే ఒకవేళ మనం చనిపోతే మనం తిరిగి లేపబడతాం కదా, మనకి అక్షయమైన శరీరము కలుగుతుంది. ఒకవేళ ఆయన వచ్చేసరికి మనం బ్రతికుంటే మన మహిమ శరీరాల్ని ధరించుకుంటాం. అక్షయమైనటువంటి ఆ మహిమ శరీరాల్ని ధరించుకుని ఆయనతో పాటు కొనుక్కోబడతాం. ఇది 3 పుట్టుకలు ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక పుట్టుక గ్యారంటీ, అది శారీరక జన్మ. రెండోది, మూడోది ఎవరి మీద ఆధారపడి ఉంది? మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఆత్మీయంగా జన్మిస్తాం. మారు మనసు పొందిన తర్వాత ప్రభువుకు అనుకూలంగా జీవిస్తే ఆ మహిమ శరీరాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈ 3 జన్మలు ఉండే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే మనిషికి 2 మరణాలు ఉంటాయంట. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం అయిన తర్వాత ఏదో రకంగా మరణించవలసిందే. మనం మరణిస్తాం, పాతిపెట్టబడతాం, అది సాధారణంగా జరిగేది. రెండో మరణం ఒకటి ఉందంటండి. ప్రకటన గ్రంథం 20:14 చూద్దాం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. హల్లెలూయా, హల్లెలూయా.
మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. రెండవ మరణం అంటే అగ్నిగుండం అంటండి. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. ఈ అగ్నిగుండంలో ఎవరిని వేస్తారో తెలుసా? నెక్స్ట్ వచనం చదవండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. హల్లెలూయా. అంటే ఈ అగ్నిగుండంలో అనగా రెండో మరణంలో మనం పడవేయబడకుండా ఉండాలంటే మన పేరు ఒక చోట రాయించుకోవాలంట. ఎక్కడ రాయించుకోవాలి తెలుసా? మన టీసీజీసీ కమిటీ గ్రూప్లో మన స్పాన్సర్స్ లిస్టు రాయించుకోవాలి. తెలుసా మీకు? ఎక్కడ రాయించుకోవాలండి? జీవగ్రంథంలో రాయించుకోవాలి. హల్లెలూయా. ఆ జీవగ్రంథంలో నీ పేరుంటే ఈ అగ్నిగుండానికి నీవు పాత్రుడవు కాదు. ఒకవేళ ఆ జీవగ్రంథంలో పేరు లేకపోతే తీసుకెళ్ళి అక్కడ పడేస్తారండి. అగ్ని ఆరదంట, పురుగు చావదంట. దాన్నే నరకం అంటాం మనం. ఆ రెండవ మరణం ఆ విధంగా మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది భయంకరం ప్రియులారా. ఎవరైతే ప్రభువుకి వ్యతిరేకంగా జీవిస్తారో, ప్రభువుకి అసహ్యమైన కార్యాలు జరిగిస్తారో వారు రెండవ మరణానికి పాత్రులు అవుతారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. ఈ రెండవ మరణం నుంచి ప్రతి ఒక్కరము తప్పించబడాలనేది క్రీస్తు యొక్క ఉద్దేశం. ఆయన దుష్టులు మరణమందుట నాకు ఇష్టము కాదంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? దేవుడు లోకమును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రతివాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనము నశించిపోకుండా ఉండడానికి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివారు నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ నా కోసం మరణించాడు. ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానపు శక్తిని మనం పొందుకోలేకపోయినట్లయితే, ఆయన సిలువ మరణపు ఆ త్యాగాన్ని మనం గ్రహించకుండా ఉన్నట్లయితే మన జీవితము వ్యర్థం ప్రియులరా. ఎవరు రెండవ మరణం పొందరో తెలుసా? ఎవరు పొందుతారని చెప్పుకున్నాం? జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు. 20వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునయందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురు. హల్లెలూయా. ఆ రెండవ మరణం నుంచి తప్పించబడేవారంట పరిశుద్ధులంట. వారు 1000 సంవత్సరాల పాటు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారంట. హల్లెలూయా. ఇప్పుడు మీకు 2 గ్రూపులు కనబడుతున్నాయి కదా. ఈ 2 గ్రూపులు ఏ గ్రూప్లో ఉండాలని ఆశపడతాం మనం? ఆ అగ్నిగుండంలోకి వెళ్ళేవాళ్ళ, క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు ఉండేవారా? ఈజీగా కోరుకుంటామండి మనం కదండి. నెలకు 2 లక్షలు వచ్చేయాలని మనం ఇండియా నుంచి ఎగేసుకుంటే ఇక్కడికి వచ్చేసాం. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మనం వచ్చేటప్పటికి 80,000 90,000 ఉన్నాయి. ఎలా వస్తాయి? నెలంతా కష్టపడితే వస్తాయి. ఎంప్లాయర్ పెట్టే టార్చరు, ఆ కష్టమైన పని భరించాలి. ఏమండి? బయట పనులు చేసుకునే వాళ్ళు అయితే చెప్పిన ప్రతిదీ చేయాలి. ఇంటికాడ పాపం కొండలో తిన్న గిన్నె కడగని వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి తోమేస్తారు. ఎంత తెల్లగా వచ్చేస్తాయో. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా తెలిసిన విద్య ఏంటో తెలుసా? కొండలు కడుగుతారనమాట. వాళ్ళకి బాత్రూమ్లు కడగడం తెలీదు, ఇల్లు క్లీన్ చేయడం తెలీదు, ఏ లిక్విడ్ ఏ ఫ్లోర్లో యూజ్ చేయాలో తెలీదు. తెలుసండి? తెలీదు. 4 రోజులు ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఢిల్లీలో. ఇక్కడికి వచ్చేస్తున్నారు. డైపర్ మార్చడం తెలియదు వాళ్ళకి. ఎంప్లాయర్కి ఏ మెడిసిన్ ఎలాగివ్వాలో తెలీదు. ఎంప్లాయర్తో ఏం మాట్లాడాలో తెలీదు. వచ్చిన తర్వాత అన్ని నెమ్మదిగా నేర్చుకుంటారు. ఇన్ని కష్టాలు బాధలు భరించి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కష్టపడి పనిచేస్తే 10వ తారీఖున టింగ్ మన మెసేజ్ వస్తుంది అనమాట. ఇన్ని వేలు జీతం మనకి పడ్డా. కష్టము అంటే మనం ఫలితాన్ని అందరం ఆశించకుండా ఉంటామా? అందరం ఆశిస్తాం. కానీ ఫలితం ఎవరికి దక్కుతుందంటే కష్టపడి పని చేసిన వారికి మాత్రమే ఫలితం. ఈ పరిశుద్ధుల గుంపులో ఉండాలంటే ఆయన ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి.
ఆ రీతిగా మనం ఉన్నట్లయితే క్రీస్తుతో నిత్యము మనం నివాసం ఉంటాం. హల్లెలూయా. మన యొక్క గురి ఏంటంటే పరలోక రాజ్యం చేరటం. ఆ మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది, ముళ్ళతో కూడిందై ఉంటుంది, కష్టాలు బాధలతో కూడిందై ఉంటుంది. ఎన్ని వచ్చినా మనము శ్రమించి అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అన్నట్టుగా మనము ఆ రాజ్యానికి చేరాలంటే ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు అనుభవించాలి. ఆ అనుభవంలో నుంచి క్రీస్తుని మనము విడిచిపెట్టకూడని స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి మనము చేరతాం. అప్పుడు మనం కూడా సాక్ష్యం ఇస్తాం అన్నమాట. ఏమనంటే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది చెప్తున్నట్టు ఆయన చనిపోలేదు, ఆయన మరణించలేదు, ఆయన తిరిగి లేవలేదు అనేటువంటి ఆ అసత్యపు ఆ మాటల్ని మనం ఖండించిన వారము. ఆయన తిరిగి లేచి ఉన్నాడు నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. మొదటి ఆదాము వల్ల మనకి మరణం సంప్రాప్తిస్తే, ఆదాము గారు తెలుసు కదండి, మీకు చూసారా? ఆదాము గారి వల్ల ఏమొచ్చింది మనకి? మనం చూడలేదు కానీ ఆయన నుంచి మనం బహుమతి పొందుకున్నాం, అది మరణం. అయితే కడపటి ఆదాము అనేవారు ఇంకొక ఆయన ఉన్నారు. ఆ కడపటి ఆదాము నుంచి మనం పొందుకున్నది ఏంటి తెలుసా? నిత్య జీవం. హల్లెలూయా. ఆ మరణాన్ని తప్పించి మనల్ని నిత్య జీవానికి నడిపించింది యేసయ్యే. ఆ క్రీస్తులోనే మనకి రక్షణ, ఆయనలోనే మనకి నిత్య జీవము, పరలోక రాజ్యం కలిగి ఉంది. కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆ రెండవ మరణాన్ని తప్పించుకుని ఆయనతో పాటు ఉండే గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ కూడా కలుగజేయనుగాక. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.